విజయవాడలో ఒక స్కూల్ ఉంది మ్యామ్, నాకు ఇప్పటికీ చాలా అద్భుతం. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ దాకా స్కూల్ ఉంది. అసలు నిజమైన స్కూల్ అంటే అదని నేను ఇప్పటికీ చెప్పగలుగుతాను. వాళ్ళ క్లాస్ రూమ్స్ ఉండవు. క్లాస్ రూమ్స్ అంటే ఇది 1st క్లాస్ 2nd క్లాస్ అని రాయడు. ఇది తెలుగు క్లాస్, హిందీ క్లాస్, ఇంగ్లీష్ క్లాస్ అని చెప్పి 6 క్లాసులు సబ్జెక్టులు రాసి ఉంటాయి. ప్రతి క్లాసు అయిపోగానే వీళ్ళు ఒకే ఒక బుక్ ఉంటుంది, ఎక్కువ బ్యాగ్ కూడా లేదు, ఒకే ఒక బుక్ తీసుకొని వేరే క్లాస్కి రావాలి. మ్యాథ్స్ క్లాస్ ఎలా ఉంటుంది తెలుసా, అందరూ కిందే కూర్చోవాలి. మొత్తం సైడ్ వాల్స్ అంతా ఎలా ఫిక్స్ చేస్తున్నారంటే ఒక కార్నర్లో కేజీ రాళ్ళు 2 కేజీల రాళ్ళు మీకు గుర్తుందా అంతకుముందు టాటా వేసేటప్పుడు అవన్నీ అక్కడ ఉంటాయి. ఇటు పక్కన లీటర్, పావు లీటర్, అర్ధ లీటర్ ఇవి మెజరింగ్ టూల్స్ ఉన్నాయి కదా అవి పక్కన ఉంటాయి. అటు పక్కన ప్రొవిజనల్ స్టోర్ ఉంటుంది, అటు పక్కన బట్టల షాప్ ఉంటుంది, ఇటు పక్కన రెస్టారెంట్ మెనూ ఉంటుంది. ఈ క్లాస్లో యాక్టివిటీ ఏంటి తెలుసా, పిల్లలు ఒకడొచ్చి ప్రొవిజనల్ షాప్ ఓనర్గా పనిచేయాలి, ఇంకోడు ప్రొవిజనల్ షాప్లో ప్యాకెట్లు కట్టేవాడుగా పనిచేయాలి, ఇంకోటి లిస్ట్ తీసుకుని వెళ్ళి నకిలీ డబ్బులు తీసుకెళ్ళి వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి తీసుకురావాలి. మ్యాథ్స్ వచ్చేసిందా మ్యామ్, అయిపోయిందా? అలాంటి ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో కావాలి మ్యామ్. అవి రియల్ లైఫ్ స్కిల్స్. ఇప్పుడు మీరు ఎంత వాడు ఆల్జీబ్రా నేర్చుకున్నా, ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నా, మళ్ళీ బయటకు వచ్చి షాప్ దగ్గరికి వచ్చి క్యాలిక్యులేషన్ చేయమంటే వాడు చేయలేకపోతే ఇంకా ఎడ్యుకేషన్ ఎందుకు మ్యామ్? చాలా చాలా కరెక్ట్. ఫస్ట్ ఇవన్నీ కనుక నేర్పిస్తేనే రోజు సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 1 అవర్ మీరు లైఫ్కి కావాల్సిన, ఇందాక నేను చెప్పాను కదా పర్సనాలిటీ, లైఫ్కి కావాల్సిన స్కిల్స్ మీరు నేర్పించకపోతే యు ఆర్ నాట్ డూయింగ్ పర్ఫెక్ట్ పేరెంటింగ్ మ్యామ్. తప్పకుండా వాళ్ళు అవసరాలు పడతారు. అండ్ అంతకంటే ఎక్కువగా పేరెంట్స్ చాలాసార్లు ఎస్పెషలీ ఫాదర్స్, నేను నీకు హీరోని నీ లైఫ్లో, నేను ఒక సూపర్ మ్యాన్, నీకు ఏదైనా నేను చేసి పెడతాను, మా నాన్న హీరో అని చెప్పుకోవడంలో పిల్లలు గర్వపడి ఆ సెక్యూరిటీ ఇచ్చే క్రమంలో ఎక్కడో వాళ్ళ పేరెంటే మొత్తం ప్రపంచం అయ్యేలాగా తయారు చేస్తారు. వై డస్ ఇట్ హ్యాపెన్ అండి? అది పేరెంట్ నీడా, యాక్చువల్లీ చైల్డ్ నీడా? ఒక సెంటెన్స్ ఏంటంటే, ఈ డైలాగ్ ఎప్పుడైనా విన్నారు మ్యామ్, నేను పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు. ఇదే చాలా చాలా పెద్ద మిస్టేక్ ఏదైనా ఉంటే ఇదే, నేను పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు. మ్యామ్ పిల్లలు కూడా ఎప్పుడు నేర్చుకుంటారు, ఒక చిన్న యాక్టివిటీలో వాళ్ళకి ఆ ప్రాబ్లం తెలిస్తే వాళ్ళు నేర్చుకుంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, నేను ఎలాగో ఎండలో తిరిగాను కాబట్టి వీడు ఎండలో తిరగకూడదని ఏసీలోకి తీసుకెళ్తున్నారు. మ్యామ్ మట్టిలో ఆడుకునే వాడికి ఎక్కువ జబ్బులు వస్తాయా, ఏసీలో ఆడుకునే వాడికి ఎక్కువ జబ్బులు వస్తాయి? జబ్బులు అది చాలా వైటల్ ఆస్పెక్ట్ సార్ మీరు చెప్పేది. దాంతోపాటు యాటిట్యూడ్, రేపటి రోజున ఏసీ లేకపోతే ఏం చేయాలి? పిల్లలు నలగకపోతే చిన్నప్పటి నుంచి స్కూల్ బ్యాగులు మోయడం మొదలుకొని ఎలా అవుతుంది? ఇది మెయిన్ ఇంపార్టెంట్ మ్యామ్. వీడికి ఈరోజు క్లాస్ రూమ్ ఏసీ చేశారు, మీరు వెళ్ళే బస్ ఏసీ చేశారు, ఉండే రూమ్ ఏసీ చేశారు, అన్నీ ఏసీ చేసి అది చేయడమే ఫస్ట్ ప్రాబ్లం మ్యామ్. వస్తువుని విలువ చెప్పకుండా వస్తువుని ఇచ్చినంత కాలం వాడి జీవితంలో ఏ విలువ తెలుసుకోడు, ఇంక్లూడింగ్ పేరెంట్స్ యొక్క విలువ కూడా తెలుసుకోడు. వస్తువు ఇచ్చే ముందు వస్తువు యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసి, వస్తువు ఎందుకు నాన్న ఇది నిజంగా ఇప్పుడు అవసరమా, ఒకళ్ళు దీన్ని కావాలి అంటే, చాలామంది పేరెంట్స్ ఈ మధ్య చాలా మిచ్యూర్డ్గా ఆలోచించి ఏం చేశారంటే మ్యామ్, ఒక 2,000 రూపాయల సైకిల్ కొనియాలన్నా, ఒక 3,000 రూపాయల సైకిల్ కొనియాలన్నా, నాన్న నెక్స్ట్ 1 ఇయర్ నీకు టార్గెట్, 1 ఇయర్లో నువ్వు ఇంట్లో టాస్క్లు ఏమన్నా కంప్లీట్ చేసి అన్నీ చేస్తూ ఉంటే నీకు ఒక 1,000 or 1,500 నువ్వు ఎర్న్ చేసుకోవచ్చు. 50% అమౌంట్ సైకిల్కి కావాల్సి నువ్వు సంపాదించు, 50% అమౌంట్ నేను కాంట్రిబ్యూట్ చేస్తాను. బట్ ఐ కాంట్ పే 3,000 రూపీస్ ఆన్ మై పాకెట్, నేను ఇవ్వలేను. నువ్వు 50% నువ్వు కాంట్రిబ్యూట్ చేయి, 50% నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి అలా నేర్పిస్తే వాడు ఇల్లు క్లీన్ చేస్తే నాకు 10 రూపాయలు వస్తుంది, ఈ రోజు తిన్న ప్లేట్ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టి అలా చేస్తే మ్యామ్ అది కూడా ఒక యాక్టివిటీ కదా మ్యామ్. అమ్మే చేయాలని రూల్ ఉందా, నాన్నే సంపాదించాలని రూల్ ఉందా? వీళ్ళకి ఎలా అయింది తెలుసా, నేను స్కూల్ బ్యాగ్ తెలుసుకొని స్కూల్కి వెళ్ళేసి ఇంటికి వచ్చి మళ్ళీ కూర్చొని గ్యాడ్జెట్ చూస్తే నా డే కంప్లీట్ అయిపోతుంది, పుస్తకాలు తప్ప నాకు ఏ పని లేదు అని నేర్పిస్తూ ఉంటే రేపటి రోజు వాడు ఇది కొద్ది ఫ్యూచర్ ఆస్పెక్ట్లో మాట్లాడుతూ, పెళ్ళయిన తర్వాత కాలు మీద కాలు వేసుకొని అంతా మా వైఫే చూసుకుంటుంది, అంతా నా మొగుడే చూసుకుంటాడని చెప్పి కూర్చుంటే సంసారాలు ఎలా జరుగుతాయి మ్యామ్? ద ప్రాబ్లం ఇక్కడి నుంచి, నన్న ఇంటికి వచ్చాక నీ రెగ్యులర్ ఆస్పెక్ట్లో రాత్రిపూట డిన్నర్ ప్లేట్స్ క్లీన్ చేయడం నీ ఆస్పెక్ట్, గిన్నెలు క్లీన్ చేయడం నీ ఆస్పెక్ట్, లేకుంటే బట్టలు ఉతుకోవడం మన ఇద్దరం కొద్దిగా హెల్ప్ చేద్దాం అనే ఇవెందుకు డిఫైన్ చేయట్లేదు? ఓన్లీ స్టడీ ఆస్పెక్ట్లో మాత్రం పిల్లలు ఎందుకు ట్రైన్ చేస్తున్నారు? ఇది చాలా చాలా వైటల్ పాయింట్ చెప్పారు సార్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్. కానీ దీనికి ఒక ఫ్రేమ్ వర్క్ ఎలా తయారు చేయాలి? ఇప్పుడు పేరెంట్సే దీనికి ఒక అవేర్నెస్లోకి రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడో ప్రాబ్లం వస్తే మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు, లేకపోతే ఎందుకు వస్తారు? పేరెంట్స్ రారు. మరి ఒక ఫ్రేమ్ వర్క్ ఎలా తయారు చేసుకోవచ్చు టు సే ఓకే ఇది సరిగ్గా ఉంది, ఇది సరిగ్గా లేదు, వీఆర్ ఇన్ఛార్జ్ హియర్. ఈ ఇండివిజువల్స్ రేపు ప్రపంచానికి వెళ్ళి జయించడానికో వాళ్ళ లైఫ్లు బతకడానికి మనమే పునాది వేస్తున్నాం అనే ఒక కాన్షియస్నెస్ ఎలా వస్తుంది పేరెంట్స్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్కి తగ్గట్టుగా మనం మాట్లాడితే
6 ఇయర్స్ రాగానే వాడిని ఫస్ట్ క్లాస్లో, లేకుంటే 10 ఇయర్స్ రాగానే వాడు 5th క్లాస్ దాటి 6th క్లాస్కి వెళ్ళాలని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం, ఏజ్కి తగ్గట్టుగా చదువు గురించి ఎలా మాట్లాడుతున్నాం, ఏజ్కి తగ్గట్టుగా ఏమేమి నేర్పించాలి అనేది ఈ కాలంలో చాలామంది పేరెంట్స్ తీసుకోకుండా వాడిని స్కూల్కి పంపించి తీసుకొచ్చేస్తే సరిపోతుందనే ఆస్పెక్ట్లో ఉన్నప్పుడు, ఒకేసారి వాడికి బీటెక్ ఫైనల్ ఇయర్ వచ్చాక నాన్న నువ్వు సేవ్ చేయాలి, డబ్బులంటే రెస్పెక్ట్ ఉండాలి, పెద్దలంటే రెస్పెక్ట్ ఉండాలి, అందరికీ షేర్ చేయాలి, ఇలాంటి ఆస్పెక్ట్స్ వాడికి చెప్తే చోటోడు ముందు శంఖ ఊదినట్టే ఉంటుంది. పర్ఫెక్ట్గా చెప్పారు సార్.